కమిషనర్ ఆదిత్య నారాయణ కుమార్తె జానకి నారాయణ ఈ రోజు మధ్యాహ్నం అపహరణకు గురైంది. విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను అరెస్టు చేసి వాళ్లు ఆదిత్య నారాయణ నుంచి తీసుకున్న ₹1 కోటి క్యాష్ ని రికవర్ చేసుకున్నారు. అయితే ఈ కిడ్నాపర్స్ ముగ్గురిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు. కిట్టు, అప్పు, బాలు అనబడే ఈ ముగ్గురు ఒక పక్క కార్ కేర్ లో మెకానిక్లుగా పనిచేస్తూ మరో పక్క కిడ్నాప్లు చేస్తున్నట్టు సమాచారం. చంపేద్దామనా? యు వాంట్ టు కిల్ మీ? నువ్వు నా దేవుడు అన్నయ్య, నేను ఎన్నెందుకు చంపుకుంటాను? ఎలా ఇలా అయితే ₹1 కోటి క్యాష్ ఏంటి? ఆ కుర్రాళ్ళెవరు? ఈ మ్యాటర్ పోలీసుల దాకా ఎలా వెళ్ళింది? నువ్వు యాక్సెస్ కార్డు అడగమన్నావు, నేను ఖర్చులకు ఉంటాయి కదని ₹1 కోటి క్యాష్ కూడా అడిగాను. ఖర్చులకు అవసరం అయితే నేను ఇస్తాను కదా. సారీ అన్నా. సారీ అనకు, మొత్తం చెడగొట్టేసావు కదా. అసలు ఆ సేఫ్ లో ఉన్న కంటెంట్ ఏంటో తెలుసారా నీకు? అది తెలిస్తే మొత్తం దొరికిపోతావు. నడి రోడ్డు మీద నిలబెట్టి షూట్ చేసి పారేస్తాను. అందులో ఏముందో నాకు ఇప్పటికీ చెప్పట్లేదన్నయ్య నువ్వు. వద్దు వద్దు వద్దు. ఆల్రెడీ ఈ మ్యాటర్ పోలీసుల దాకా వెళ్ళింది. రేపో ఎల్లుండో మన దాకా వస్తుంది. నేను ఆదిత్యనారాయణ ఫోన్ చేసి ఈ మ్యాటర్ పోలీస్ వాళ్ళకి వెళ్ళాలెందుకు అనుకున్నా? ఇప్పుడు మనకు కావాల్సింది ఆదిత్య నారాయణ కాదు, ఆ ముగ్గురు. వాళ్ళని పట్టుకు మొత్తం బయటికి వస్తుంది. నేనేంటో చూపిస్తాను. ఈసారి తేడా వస్తే సొంత తమ్ముడని కూడా చూడను.